హాయ్ అండి. ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తాయో, ఎంతమంది షేర్ చేస్తారో చూస్తాను. వీడియో అయితే షేర్ చేయండి మీకు తెలిసిన మట్టుకి. అలాగే అండి, కాలు చేతులు వంకర ఉన్న వాళ్ళని చిన్న చూపు చూడకండి. ఎందుకంటారా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళ మీద వాళ్ళు ఒకరిని మోసం చేయరు. వాళ్ళకున్న మట్టికే తృప్తి పడతారు. దేవుడు ఎంత అన్నం ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కానీ ఏదో కొంచెం అంత వంక పెడతాడు. ఆ వంకని అడ్డం పెట్టుకుని మనుషుల్ని చీప్ చేయకండి. అంతేగాని వాళ్ళు కాలు చేతులు వంకర ఉన్నా సరే వాళ్ళు బతుకుతున్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళని ఒకరిని మోసం చేసే అలవాటు ఉండదు వాళ్ళకి. దేవుడు ఇంకొకటి ఇచ్చాడు కానీ ఎదరోళ్ళకి మోసం చేసే తెలీదు. కాలు చేతులు అన్నీ బాగున్నవాడే జనాల్ని మోసం చేసి ఎక్కడ తినాలో డబ్బు, ఎవరిని ఎలాగ అంచాలో ఆడిని చేస్తాడు. ఎక్కడ ఇది మాట్లాడాలో, ఎక్కడ డబ్బు నొక్కాలో వాళ్ళని చేస్తాడు. కాలు చేతులు బాగున్నవాడు వంకరున్నవాడు ఆడ సంపాదన ఆడు చూసుకుంటాడు. ఒకళ్ళు మోసం చేయడు.